జనవరి 2026 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోయే చూద్దామండి. ముఖ్యంగా నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా మీ రంగాల్లో ఉన్నతి సాధించాలని సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, స్టూడెంట్స్ అంటే విద్యార్థులు, ప్రేమలో ఉన్నవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సంతాన సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ సంబంధం, ఆరోగ్యం, ఇవన్నీ రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఈ మాసంలో ఏంటంటే మేజర్గా 4 గ్రహాల యొక్క స్థితిలో మార్పు రాబోతుంది. 6వ స్థానం యాక్టివేట్ అవుతుంది బలంగా. జనవరి 13వ తారీఖున శుక్రుడు ధనుసు రాశిని వెళ్ళి మకరానికి వస్తాడు 6వ స్థానానికి. అంటే 4 గ్రహాలు మకరానికి వస్తాయండి. శుక్రుడు 13, రవి 14, కుజుడు 16వ తారీఖున, ఈ యొక్క బుధ గ్రహము 17వ తారీఖున. 4 గ్రహాలు ధనుసుని వదిలి మకరానికి వస్తాయి. అంటే 5వ స్థానాన్ని వదిలి 6వ స్థానంలో స్థితి పొందబోతున్నాయి. 6 అంటే ఏంటి? శత్రు, రుణ, రోగ బాధ. కాబట్టి ఏం వరి లేదు. క్లియర్గా ఏ విధంగా ఉందో మనం 1 by 1 చూద్దామండి. మీకు 11వ స్థానంలో ఉన్నారు, వక్రీకరించి ఉన్నారు. ఫిబ్రవరి మొదటి మార్గంలో కొంత డైరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చే నెల నుండి అంటే ఫిబ్రవరి మెరుగుపడుతుంది. ఫ్లో ఆఫ్ క్యాష్ ఫ్లో బాగా పెరుగుతుంది. ధనము, రుణాలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, రుణం అంటే తీర్చుకునే కాలం. ఈ నెల మీకు రుణం తీర్చుకోవాలి అంటే అన్న భావన బలంగా పడుతుంది. ఎందుకంటే 6లో ఉన్నాయి కదా గ్రహాలన్నీ కూడా. మరి బ్యాంక్ లోన్స్ అయితే ఏంటి, క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్ అయితే వ్యక్తిగత అప్పు ఇవన్నీ ఉంటాయి కదా. ఏదైనా సరే కొంచెంగా క్లియర్ చేయాలి. వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, క్లియర్ చేసుకోవాలి అని మనసు బాగా దాని మీద మళ్ళుతుంది, ఆలోచన మీద. మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే మీ నుంచి పెద్దగా వెంబడించకుండానే ఆ మొత్తం మీ వద్దకు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క డబ్బు పెరుగుదల అనేది అంటే ఆ టైమింగ్ చూస్తే జనవరిలో ప్రధానంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, ఈ యొక్క రుణాలు సర్దుబాటు చేసుకోవటము, అప్పులు క్లియర్ చేయడం ప్రధానంగా ఉండబోతుంది. మరి పెద్ద క్యాష్లో కానీ లాభము, ధనవృద్ధి, ఈ యొక్క ధన లాభం మాత్రం గురుగ్రహం వక్రీకరించిన తర్వాతే ఉంటుందండి. జనవరి మాసంలో కాదు, తర్వాత మాసంలో. మరి ఉద్యోగం, కెరీర్ అంటే వృత్తి, వ్యాపార లాంటి వాటి విషయాల్లో కెరీర్లో యుద్ధ స్ఫూర్తిగా అని చెప్పవచ్చు. ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. రవి, కుజుడు 6లో ఉన్నారు. దానివల్ల ఏంటంటే మీరు ఆత్మశక్తి యోగం అంటాం. ఆత్మకాలకు రవి, శక్తి కాలకు కుజుడు. కాబట్టి 6వ స్థానంలో రవి, కుజుడు ఉండటం వల్ల 14 తర్వాత చాలా యాక్టివ్గా ఉంటారు, రెస్ట్లెస్గా ఉండటం అవుతుంది. ఛాలెంజ్ని ఎదిరించే ఒక ఏదుడిలాగా మీరు ప్రవర్తించే అవకాశం ఉంటుంది.